ముచ్చటగా తినిపిస్తూ పెట్టండి. ఇంకొకటి తినిపించండి ప్లీజ్. హలో, ఏంటి డ్రీమ్ లోకి వెళ్ళావా? కళ, నువ్వు తెలివైన వాడివని నాకు తెలుసు. ఇలాంటి చెత్త డ్రామాలాడే అతి తెలివితేటలు ఉంటాయని అనుకోలేదు. డ్రామా కాదండి, డ్రీమ్. నా దగ్గర ఇలాంటి బిల్డప్లు ఇవ్వకు. నీ ఇంటెన్షన్ ఏంటో అర్థం చేసుకోలేనంత పిచ్చిదాన్ని కాదు. బీ ఇన్ యువర్ లిమిట్స్. ఏమండి చూడండి, ఇది అన్యాయం అండి. వాట్? అవునండి, మీకొక న్యాయము నాకొక న్యాయమా చెప్పండి. అంటే మీకొచ్చిన కళ గురించి చెప్పినప్పుడు నేను ఇలా పడిపోయాను, నేను మిమ్మల్ని ఇలా పట్టుకున్నాను, ఇలా దగ్గరికి లాక్కున్నాను, నా చెయ్యి మీ మీద వేసుకొని ప్రాక్టికల్గా చెప్పారు కదండి. నేను కూడా అలా ఎక్స్పెక్ట్ చేయడంలో తప్పేంటి చెప్పండి? ఇదెక్కడ న్యాయం? మీరు మీకొచ్చిన కళను నిజం చేసుకున్నట్టు నాకొచ్చిన కళను కూడా నిజం చేసుకోవాలనుకోవడం తప్పా అండి? అవునా? షట్ అప్. అమ్మగారు, ఏంటి మళ్ళీ? అమ్మగారు, అది పర్వాలేదు, చెప్పు మళ్ళీ. అదే అమ్మగారు, ఉదయం భైరవి అమ్మాయి గారు తనకొచ్చిన కలలో ఎవరో మాంత్రికురాల్ని ఎదిరించినట్టు, ఆమె మంత్రదండాన్ని విరిచేసినట్టు మీతో చెప్పింది కదా? నీకూడా ఆ కళ గురించి చెప్పిందా? చెప్పడం కాదమ్మగారు, నాకు కూడా అదే కలొచ్చింది. అమ్మాయి గారికి వచ్చిన కళ్ళే నాకు కూడా రావడం ఏంటా అని అనుమానంగా ఉందమ్మగారు. ఇద్దరికి ఒకేలాంటి కళ రావడం ఏంటి? అలా ఇలా జరుగుతుంది? ఓ పిల్ల కుంక, నన్ను ఎదిరించడమా? ఎదిరించడం కాదు, ఓడించింది. ఒక సామాన్యురాలి చేతిలో నేను ఓడిపోవడమా? అవమానం. అపారమైన శక్తులు సంపాదించడం కోసం నా యవ్వనం వృద్ధాప్యం అయిపోయే వరకు కఠోర సాధన చేశాను. నా సాధన సాకారం అవ్వడానికి శ్మశానంలో శవాలతో జాగారాలు చేశాను. మానవ కపాలాలతో ఉపాసనాలు చేశాను. రక్త తర్పణాలతో క్షుద్ర పూజలు చేశాను.
ఎన్నెన్నో చేసి తాంత్రిక శక్తులు మహిమలు సంపాదించాను. హ్! నా మహిమలు మసిబారిపోయాయా? హ! నా శక్తులు సన్నగిల్లిపోయాయా? హ! నా సాధన నిర్వీర్యమైపోయిందా? అది గుడి నీడలో ఉన్నంత మాత్రాన నా శక్తులు పని చేయకపోవడమా? ఈశ్వరుడు ఎంతకాలం దాని వెంట ఉండి కాపాడతాడో నేను చూస్తాను. అనుక్షణం గుడి నీడలో ఉండలేదుగా, ఇప్పుడు నిన్ను ఎవరు కాపాడతారో నేను చూస్తాను. నా కళ గురించి చెప్పినందుకు భైరవి ఫీల్ అయినట్టుంది. అంత కోపంగా రియాక్ట్ అయిందంటే నేను కావాలనే చెప్పాననుకుందేమో. నా మీద బ్యాడ్ ఒపీనియన్ రాకుండా నేను భైరవికి సారీ చెప్పాలి. ఏంటి బామ్ గారు, ముగ్గులు ఉదయం పూట కదా వేస్తారు, మీరు ఈ టైంలో వేస్తున్నారేంటి? చేయాల్సి వస్తోంది బాబు. అమ్మా! బామ్ గారు, ఏమైంది బామ్ గారు? ఏం లేదు బాబు, మీలాగా వయసులో ఉన్నదాన్ని కాదు కదా, వంగుంటే నడుం పట్టేస్తుంది. అలాంటప్పుడు మీరు ఇలాంటి పనులు చేయడం ఎందుకండి? ఇంట్లో ఎవరో ఒకరి చేత చేయించొచ్చు కదా. ఇలాంటివి చెప్తే నా చాదస్తం అనుకుంటారు బాబు. ముగ్గు వేయడం చాదస్తం ఎందుకు అవుతుందండి? ఇది ముగ్గు కాదు బాబు, విభూది. విభూది? మా ఇంట్లో వాళ్ళందరికీ పీడకలలొస్తున్నాయి. నా మనవరాలు మాంత్రికురాలు కల్లోకొచ్చిందని చెప్తోంది. మా ఇంట్లో ఉన్న మల్లికి కూడా అలాంటి కలే వచ్చిందంట. మా అల్లుడు వీరభద్రం పావు పావు అంటూ భయపడిపోతున్నాడు. అందుకే అలాంటివి రాకుండా ఇంటి చుట్టూ నాగేంద్రుడి భస్మం చల్లుతున్నాను. ఓ, స్పెషల్ ఎఫెక్ట్ అన్నమాట. నేను వేస్తాను, ఇవ్వండి. మీరు రెస్ట్ తీసుకోండి బామ్గారు. నీకెందుకు బాబు ఈ శ్రమ? పర్లేదు బామ్గారు, మీరు ఇవ్వండి. వద్దు బాబు. అరే, మీరు రండి, నేను వేస్తాను కదా. అయ్యో. మీరు రండి. ఇక్కడ కూర్చోండి, కూర్చోండి. అమ్మా. జాగ్రత్త. అయ్యో. రిలాక్స్. ఇప్పుడు నేను వేస్తాను చూడండి. బామ్గారు, ఇలా విభూది వేస్తే కలలు రావా అండి? రావు బాబు. ఇతను కళల గురించి మాట్లాడుతున్నాడేంటి? తనకొచ్చిన కళల గురించి నానమ్మగాని చెప్తున్నాడా? నీకొచ్చే చెత్త కళల గురించి మా నానమ్మకు చెప్తున్నావా? మీరు చెప్పండి మామగారు. నీకూడా కలలు రాకుండా ఉండాలంటే ఈ విభూది తీసుకెళ్లి నీ టెంట్ చుట్టూ కూడా వేయి బాబు. నాకు మీరు చెప్పేలాంటివి రావండి. నాకొచ్చే కలలు మళ్ళీ మళ్ళీ వస్తే బాను అనేలా ఉంటాయండి. అవునా?
అవును బామ్మగారు, ఆ కళ నిజమైతే బావున్ను అన్నట్టుగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేలా ఉంటాయి. అయితే బామ్మగారు, ఏయ్, నీకు ఎలాంటి కలలు వస్తే మాకెందుకు? వాటి గురించి మా నాన్నమ్మకెందుకు చెప్తున్నా? ఆ అబ్బాయి నాకేదో చెప్తుంటే నువ్వు కోపడతావేంటే? అబ్బా, అది కాదు నానమ్మ. నీకు వినడానికి ఇష్టం లేకపోతే 2 చెవులు మూసుకో. నువ్వు చెప్పు బాబు, చెప్పు. అదేనండి, మంచి కళలు వచ్చినప్పుడు అవి నిజమవుతాయంట కదండి. కొన్ని నిజం అవుతుంటాయి బాబు. హ, మీ నాన్నమ్మగారు కరెక్ట్గా చెప్తున్నారు, చూసారా? కొన్ని కళలు నిజమవ్వాలంటే ఎవరో ఒకరు సాయం చేయాలండి. నన్ను ఎవ్వరూ అర్థం చేసుకోవట్లేదు బామ్మగారు. కొందరు అంతేలే బాబు, అర్థం చేసుకునే వాళ్ళకే చెప్పు. మీ మనవరాలు అర్థం చేసుకుంటుందని ఈవిడితో చెప్పానండి, కానీ ఈవిడ కూడా హెల్ప్ చేయట్లేదండి. తనకొచ్చింది మంచి కళ్ళ అంటున్నాడు కాబట్టి సాయం చేయొచ్చు కదే. నీకు తెలియకుండా మాట్లాడుతున్నావు నానమ్మ. ఇందులో తెలియకపోవడానికేముందే? ఒకరి కళ సాకారం అవుతుంది అంటే నీకు చేతనైన సాయం నువ్వు చెయ్యాలి కదే. నానమ్మ, నువ్వు బామ్మగారు, మీరు చెప్తే తప్పకుండా కోఆపరేట్ చేస్తుంది. నేను చెప్తాను బాబు, చెప్తాను. పాపం ఆ అబ్బాయి కళ్ళకి సాకారం చేయవే. నానమ్మ, పిచ్చిదాల్లా అరుస్తున్నావేంటే? ఆ అబ్బాయి చెప్పినట్టు చేస్తే నీ సొమ్మేం పోతుంది చెప్పు. నోరు మూసుకుని నేను చెప్పినట్టు చెయ్యి, ఇంకేం చెప్పకు. చెప్పానా చెప్పినట్టు చేయమని చెప్పి? థ్యాంక్స్ బామ్మగారు. ఏమండి, మీకొచ్చిన కళని నేను నిజం చేశాను కాబట్టి మీరు కూడా నా కళని నిజం చేయొచ్చు కదండి. మీ నాన్నమ్మ గారు కూడా చేయమని మీకు చెప్పారు కాబట్టి. నిన్ను హలో, ఓ నన్నిక్కడికి తీసుకొచ్చి కూడా నాతో క్లోజ్గా మూవ్ అవ్వడం లేదు. తనంతట తానుగా నాకు ప్రపోజ్ చేయడానికి సిగ్గుపడుతున్నాడేమో. నేను అప్రోచ్ అవ్వడమే బెటర్. సార్, నేను మీకు ఒక మాట చెప్పాలి. చెప్పు. టెల్ మీ నమ్రత, వాట్ ఇస్ ఇట్? అది అది మీరు నాకేమైనా చెప్పాలనుకుంటున్నారా? లేదే. పోనీ నన్నేమైనా అడగాలనుకుంటున్నారా? నో, నథింగ్ యాజ్ సచ్.
అయినా ఎందుకలా అనుకుంటున్నావు? నా నోటితోనే చెప్పించాలనుకుంటున్నారేమో. నమ్రత, ఏదో చెప్పాలన్నావు, ఏంటది? మీరు చాలా బాగుంటారు సార్. ఐ మీన్ యు ఆర్ వెరీ స్మార్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్. సార్, జ్యూస్. నమ్రత, నమ్రత, ఇట్స్ ఓకే. ఇట్స్ ఓకే నమ్రత, ఇట్స్ ఓకే. చూడు, నీ మీద కూడా పడింది. నువ్వు చేంజ్ చేసుకో. పర్లేదు, ఓకే. రిలాక్స్, రిలాక్స్. నువ్వు వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకో. సార్, ఐఎమ్ సారీ సార్. సార్, భైరవి, నీకి హీరోకి చూడ్డానికి వచ్చావా? దేకో దేకో. సార్, నేను వాష్ చేస్తాను సార్. నమ్రత, సార్, పర్లేదు ఇట్స్ సార్. ఓకే. నేనే కదా సార్ జ్యూస్ పోసింది. ఇట్స్ ఓకే. ప్లీజ్ సార్. ఇట్స్ ఓకే నమ్రత. నేను చేస్తాను నమ్రత, సార్. ఏంటి? పర్లేదు సార్. నమ్రత, నమ్రత, రిలాక్స్, రిలాక్స్. నమ్రత, ఓకే. నువ్వు వెళ్ళి చేంజ్ చేసుకో. ఓకే సార్. గో. వాడు గుడ్ బాయ్ అనుకున్నాను, ఇంత బ్యాడ్ బాయ్ అనుకోలేదు. అసలు వాడు ఎలాంటి వాడు అయితే నీకే క్యావ్వా? ఫస్ట్ లో వాడు అందరిలాంటి వాడే అనుకున్నాను. తర్వాత మంచివాడు, తెలివైన వాడు అనుకున్నాను. హీస్ వెరీ బ్యాడ్ అనే విషయం నాకిప్పుడే అర్థమైంది. అరే, నువ్వు అతని గురించి జాదా సోచరే. వాడికొచ్చిన కళని నిజం చేయమని నన్ను అడిగి ఇప్పుడు పియతో రొమాన్స్ చేస్తున్నాడా? ఇడియట్. రేపు చెప్తాను నీ సంగతి. భైరవి, అతనితో గొడవ పడ్డానికి నీకి ఏం రైట్ ఉంది? అప్నా జిందగీ అప్నా మర్జీ హేనా, ఉస్కా జిందగీ ఉస్కా మర్జీ హేనా. షట్ అప్.
అతనికి వచ్చే కళ నిజం చేయటానికి నీకే అడగడం ఏంటి భైరవి? హ్మ్. వాడు నా ఒళ్ళో తల పెట్టుకుని పడుకున్నట్టు నేను వాడికి గ్రేప్స్ తినిపిస్తున్నట్టు వాడికి కలొచ్చిందట. ఆ కళ నిజం చేయమని నన్ను అడిగాడు. అవునా? హ్మ్.